ఛందస్సార వేదాల సారము. ఛందస్సుకి మరో అర్థం వేదాలు. కవిత్వ రూపంలో ఉన్న వేద మంత్రాలన్నీ ఛందస్సులే. ఛందస్సు వేదపురుషుని పాదమన్నారు. పద్యరచనలో ఉండే నియమాలను ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతంలో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదాల యొక్క అంగములనబడు 6 వేదాంగాలలో ఛందస్సు ఒకటి. ఋగ్వేదము, సామవేదము సంపూర్ణంగా పద్య రూపంలో ఉంటాయి, అంటే శ్లోక రూపంలో ఉంటాయి. వేదాలలో ముఖ్యంగా పంక్తి ఛందస్సు 10 అక్షరాలు, పంచభూతాత్మకమైన ప్రపంచం గురించి. అనుష్టుప్ ఛందస్సు 8 అక్షరాలు, వసులోకానికి చెందిన వృత్తాలను గురించి. అనుష్టుప్ ఛందస్సు 11 అక్షరాలు, రుద్రలోకానికి చెందిన ఏకాదశ రుద్రుల వృత్తాలను గురించి. జగతీ ఛందస్సు 12 అక్షరాలు, దేవలోకానికి చెందిన ద్వాదశాదిత్యుల వృత్తముల గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. ఇక బృహతి ఛందస్సు 9 అక్షరాలు. ఇది ప్రజాపతులనబడే అంకెల గురించి, అధిదేవతల గురించి తెలియజేస్తుంది. బృహతి అనే 673వ నామములో మరింత వివరంగా తెలుపబడింది. అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి. ఈ శ్రీవిద్యలో సర్వ ఉపనిషత్ సారము, గాయత్రీ సారము ఉంటాయి. వేదసారాలే ఉపనిషత్తులు, మంత్రాల సంకలనాలే వేదాలు. అయితే ఈ మంత్రాలన్నీ ఛందోబద్ధాలే, అందుకని అమ్మవారు ఛందస్సార.